హాయ్, నేను శరత్ సిటీ మాల్లో షాపింగ్ చేస్తున్నాను. అయితే షాపింగ్కి సంబంధించి ఒక చిన్న షాపింగ్ సైకాలజీ చెప్తాను. దాన్ని రీటైల్ థెరపీ అంటారు. మనము షాపింగ్ చేసిన తర్వాత చాలా ఫీల్ గుడ్గా అనిపిస్తుంది కదా, సంతోషంగా అనిపిస్తుంది కదా. అది లక్ కాదు, సైకాలజీ. షాపింగ్ చేసినప్పుడు మన బ్రెయిన్లో డోపమిన్ రిలీజ్ అవుతుంది. అలా రిలీజ్ అయినప్పుడు మనకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్ హెవీగా ఉన్నప్పుడు మన కంట్రోల్లో ఏదో ఒకటి ఉంది అన్న ఫీలింగ్ అనమాట. కానీ ఆ ఫీలింగ్ ఎక్కువసేపు ఉండదు. స్ట్రెస్ లేదా ఎమోషన్స్ని హ్యాండిల్ చేయడానికి షాపింగ్ ఒక్కటే మార్గం అయితే తర్వాత అది చాలా గిల్ట్ని క్రియేట్ చేస్తుంది, ఫైనాన్షియల్ బర్డెన్ క్రియేట్ చేస్తుంది, ఇంకా ఎక్కువ స్ట్రెస్ని క్రియేట్ చేస్తుంది. అయితే షాపింగ్ తప్పు కాదు, కానీ ఎమోషన్స్ని అవాయిడ్ చేయడం అయితే తప్పే. సో నెక్స్ట్ టైం మనం షాపింగ్ చేసేటప్పుడు ఒక చిన్న ప్రశ్న వేసుకోండి. నేను షాపింగ్ ఎందుకు చేస్తున్నాను? ఎమోషన్స్ని అవాయిడ్ చేయడానికా, లేకపోతే హ్యాపీనెస్ కొనుక్కోవడానికా? మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి.